తెలుగు వారి గుండెల్లో, తెలుగు రైతుల గుండెల్లో ఎప్పటికీ కూడా నిలిచిపోయే ఓ మంచి వ్యక్తి, ఓ మహా మనిషి పుట్టినరోజు ఈ రోజు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వైఎస్ఆర్ది ఎన్నికల చరిత్రలో ఓటమెరుగని చాప్టర్. వైఎస్ఆర్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్రంలో బడిపిల్లలకు మధ్యాహ్న భోజన పథకం అమలులోకి తెచ్చారు. పేదవాడి ముఖంలో పూర్తి స్థాయిలో చిరునవ్వు చూసినంత వరకు ఎన్ని రకాలైన త్యాగాలైనా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఎన్ని రకాలైన పోరాటాలైనా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ. ఆ పోరాటాల పార్టీ ప్రజా ప్రస్థానమే మనం చూస్తున్నాం. 2004లో తిరుగులేని మెజారిటీతో పార్టీ అధికారంలోకి వచ్చేలా చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఓ నాయకుడు ఉండాల్సింది ఎప్పుడూ ప్రజల మధ్యనే అని తన రాజకీయ జీవితం ద్వారా చాటిన వ్యక్తి, ప్రజల మనిషి వైఎస్ఆర్. రాజశేఖర్ రెడ్డి అనే నేను ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి, రాజకీయ చరిత్రలో ప్రజల మనసు గెలుచుకున్న మనిషి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో. అభివృద్ధి జరుగుతోందని చెప్పి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఒప్పుకుంటున్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 3 సంవత్సరాల్లో చేయగలిగింది కాబట్టి మేము గర్విస్తున్నామనే విషయాన్ని మనం వైఎస్ఆర్ అంటే తపన, వైఎస్ఆర్ అంటే చిత్తశుద్ధి, వైఎస్ఆర్ అంటే సమర్థత. ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ అవుతుంది కదా. జిల్లాలకు పోయినప్పుడు ఆపరేషన్లు జరిగిన వాళ్ళు వచ్చి ఎంత బాగా చూపిస్తారంటారు వాళ్ళంతకు వాళ్ళగా. సార్ నాకు ఆపరేషన్ అయిపోయింది. పిల్లలు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అటువంటి పిల్లలు కూడా వచ్చి చెప్తా అంటే ఊరికే చెప్పరు, చొక్కాకు ఉండిలిప్పి నాకు ఆపరేషన్ అయింది అని చెప్పి చాలా సంతోషంగా చెప్తా ఉంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెచ్చిన పథకం ఆరోగ్యశ్రీ పథకం. డెఫినెట్లీ వెరీ గుడ్. మంచి ఆలోచన చేసినాడు. ప్రతి ఒక్క పేద విద్యార్థి గుండె చప్పుడు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. వైఎస్ఆర్ అనే దేవుడు నేను విన్నాను, నేనున్నాను అని ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు. మా అమ్మకి ఫ్రీగా ₹1 ఖర్చు అడగలేదు. 2 రూములుంటే ఒక చిన్న ఇల్లు ఉందండి. ఆ చిన్న ఇల్లు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇందిరమ్మ పథకం ఇల్లు. మా ఇంట్లో ఏ దేవుడి ఫోటోలు ఉండవు. మా ఇంటి గడప దగ్గర చెప్పులు వదిలి లోపల అడుగు పెడితే వైఎస్ఆర్ ఫోటోలు 3 కనబడతాయి. నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. ఆ చిరునవ్వులో నేను కూడా భాగమైతా. అందరము కలిసికట్టుగా మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సాధిద్దాం. జై రాజశేఖర రెడ్డి గారు, జై వైఎస్ఆర్. నమస్తే బాబు, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే 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 నమస్తే.